తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం త్రివేణ గురుపీఠంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరిత గోగినేని గారు. వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ హీలర్. చాలా విషయాలు మనకి ఎంతో వివరణాత్మకంగా మనకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఉంటారు. అందులో కర్మ సిద్ధాంతం గురించి కావచ్చు, గ్రహాల ప్రభావం మనుషులపైన ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ క్రమంలో ఎన్నో సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇవాల్టి వీడియోలో మేడంతో మాట్లాడి నివృత్తి చేసుకుందాం. చాలా డౌట్స్ మీరు అడిగినవే నేను ఇక్కడ హరిత గారి ముందు ఉంచబోతున్నాను. వీడియోని డెఫినెట్గా అందరూ వాచ్ చేయండి. ఎవరికైతే ఇంపార్టెంట్ అవసరం అనుకున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా హరిత గారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. హరిత గారు ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఒక వీడియోలో నేను చూశాను, మంత్రం ద్వారా కొన్ని సమస్యల్ని అధిగమించవచ్చు, ఇంకా చెప్పాలంటే అసలు పూర్తిగా వాడు మన జోలికి రాకుండా ఆ ప్రాబ్లమ్స్ మనం కాపాడుకోవచ్చు అని అన్నారు. ఇది 100% నిజమా? అంటే ఒక్క మంత్రం ద్వారా ఇలా జరుగుతుందా? చాలా సామెతలు మీకు తెలిసే ఉంటుంది, మంత్రాలతో చింతకాయలు రాలవు అని అంటారు. ఎలా అని చెప్పేస్తున్నారు గుడ్డిగా? ఒక మంత్రంతో ఇవన్నీ ఎలా అయిపోతాయి అని అడుగుతారు కదా. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మన పురాణాలు చూసుకుంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, నువ్వు రాక్షసులు కానీ దేవుళ్ళు కానీ తపస్సు చేసి ఎలా పొందారు అని ఉంది సబ్జెక్ట్. ఓకే, మనం చూడలా, సబ్జెక్ట్ అయితే ఉంది. దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. రాక్షసులు సైతం తపస్సు చేస్తే, తపస్సు అంటే ఏంటి? మంత్రమే. వాళ్ళు ఏదైతే మంత్రం తీసుకున్నారో దాని సాధన చేస్తేనే తపస్సు. తపస్సు అంటే ఏంటంటే ఒకటే ప్లేస్లో నిద్రాహారాలు మాని కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి చేస్తే దాన్ని తపస్సు అంటాం. అలా చేసి సాధించుకున్నవి ఎన్నో ఉన్నాయి మన హిస్టరీలోనే. దానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఓకేనా? అంటే అర్థం ఏంటి? రాక్షసులైనా దేవతలైనా మంత్ర సాధన అది తపస్సు రూపంలో చేసి వరాలు పొందారు అనేది ఒక సబ్జెక్ట్ కదా. అంటే మనకు ఒక సబ్జెక్ట్ ఉంది. ఓకేనా? అది పక్కన పెట్టేద్దాం. మంత్రం ద్వారా చింతకాయలు రాలుతాయా లేదో నాకైతే తెలియదు కానీ, బట్ మంత్రం ద్వారా 1000% పనులు సాధించుకోవటం అయితే ఉంది. 100 కాదు, 1000% ఉంది. మా గురువు గారు మాకు అదే నేర్పించారు. మేము అదే చూసాం, మేము అదే నమ్ముతున్నాం, అదే మేము అందరికీ చెప్తున్నాం. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యాకే చెప్తున్నాం, ఊరికే అయితే చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రేపు నేను నీకు ప్రూవ్ చేయలేకపోతే నేను గురువుని అవను. మా గురువు గారు మాకు ప్రూవ్ చేశారు. ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? మంత్రం ద్వారా మీరే కావచ్చు, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, మీ శిష్యులే కావచ్చు, మీ క్లయింట్స్ ఎవరైనా కానీ వాళ్ళకి అదొక పెద్ద అబ్స్టకిల్గా ఉండిపోయింది, ఒక మంత్రం ద్వారా వారికి ఇన్ని రోజుల్లో ఇన్నిసార్లు చేస్తే బయటపడ్డారు అనేది ఏదైనా? మంత్రం యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే, ఒక గురువు ఒక మంత్రాన్ని సిద్ధించుకున్న వాళ్ళు కానీ, వాళ్ళు గురువు అవ్వచ్చు, నార్మల్ పీపుల్ కూడా అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్స్ అందరూ వేరువేరుగా ఉంటారు కదా. ఫస్ట్ మంత్రం సిద్ధించుకున్న వాళ్ళు కానీ, సిద్ధ గురువులు కానీ, మళ్ళీ రెండింటికి తేడా ఉంది. మంత్రం సిద్ధించుకున్న వాళ్ళు సిద్ధ గురువులు ఎప్పుడు కవరు. సిద్ధ గురువులు వేరు, మంత్రం సిద్ధించుకున్న వాళ్ళు వేరు. ఇప్పుడు నేను మంత్రం సిద్ధించుకునే స్థాయిలో ఉన్నాను, నేను ఇంకా సిద్ధ గురువుని కాదు. మా గురువు గారు వాళ్ళు సిద్ధ గురువులు, క్లారిటీ కోసం చెప్తున్నా. సో మంత్రం సిద్ధించుకున్న వాళ్ళు కానీ, సిద్ధ గురువులు కానీ మంత్రం ఇచ్చినప్పుడే, లేదా మంత్రం అర్హత పొందిన వాళ్ళు. ఇప్పుడు నా గురువు ఉన్నారు, నేను ఒక మంత్ర సాధన చేయకుండా కూడా ఆయన నాకు ఇస్తే అర్హత నేను ఇవ్వచ్చు. గురువు ద్వారా మాత్రం రావాలి. ఎగ్జాక్ట్లీ. ఆ 3 పద్ధతుల ద్వారా వచ్చిన దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది. సో ఈ పద్ధతుల్లో ఫస్ట్ మంత్రాన్ని పొందాలి మనం. నేను ఒకవేళ ఈ ఏ పద్ధతి లేని వాళ్ళకి శివుడే ఆది గురువు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి పేపర్ మీద రాసి ఒక మంత్రం నేను చేయాలనుకుంటున్నాం, ఏదైతే చేయాలనుకుంటున్నా అది ఆయన దగ్గర పెట్టి, నువ్వే ఆది గురువు కాబట్టి ఈ మంత్రం చేస్తున్నానని చేసే పద్ధతి ఒకటి. కొంచెం స్లో రిజల్ట్స్ ఉంటాయి, అది వాళ్ళ అదృష్టం బట్టి, యోగం బట్టి ఉంటాయి. మళ్ళీ గీతాంజలి మంత్రం చేసిన ప్రతి ఒక్కళ్ళు ఒకటే స్థాయిలో ఉండరు. వాళ్ళ కర్మానుసారం అది రోజుల, నెలల, సంవత్సరాలు అనేది ఉంటుంది. సాధన అనేది చెప్తున్నాం, అందుకే సాధనకి ఎండ్లెస్ పీరియడ్ లేదు. సో ఒకవేళ నాతో పాటు ఒకే టైంలో మా గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్న వాళ్ళు రకరకాలుగా ఉండొచ్చు వాళ్ళ స్థాయిలో. అంతే కదా, అంటే వాళ్ళు చేసే సాధన బట్టి ఉంటుంది. అందుకే కొంతమంది వింటూ ఉంటాం హరిత గారు, ఎలా అంటే మేబీ మంత్రం ఇచ్చారండి, నాకేమంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు, అంటే నాకు ఏమంత రిజల్ట్ కనపడలేదండి అని అంటూ ఉంటారు. దీనికి రీజన్ ఏముంటుంది? సాధన చేయలేక. వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మాకు మామూలుగా మంత్రం అనేది కొంచెం విగ్రస్గా చేస్తే వస్తుంది గీతాంజలి. మా గురువుగారు చెప్పింది ఏంటి అంటే, ఫస్ట్ మంత్రం తీసుకున్నా ఫస్ట్ మేము 1,00,000 చేయాలి. ఏ మంత్రం ఆల్మోస్ట్ 1,00,000 ఉంటుంది, నీకు దేనికి డిస్కౌంట్ ఏమి ఉండదులే. ఫస్ట్ 1,00,000 చేశాకే ఆ దేవతని అడిగే అధికారం వస్తుంది. ఫస్ట్ 1,00,000 చేయాలి, అధికారం. అసలు నీ కోరికలు ఫస్ట్ 1,00,000 వరకు ఏం తీరవు. 1,00,000 చేసిన తర్వాత ఆ మంత్ర దేవతని అడిగే అధికారం కోసం 1,00,000 చేయాలి. అప్పుడు ఆ తర్వాత అడగాలి.
సో అడిగిన తర్వాత ఎప్పుడైతే మన పనులు అవుతుంటే సిద్ధించినట్లు, పనులు అవ్వకపోతే సిద్ధించినట్లు మళ్ళీ సాధన చేస్తూ ఉండాలి. బట్ మినిమం ఫస్ట్ అయితే 1,00,000 చేయాలి. సో నేను నా ఛానల్లో వీడియో కూడా ఉంటుంది దాని గురించి, ఒక మంత్రం గురించి తెలుసుకునే వాళ్ళకి ఆ వీడియో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ డీటెయిల్స్ చెప్పకపోయినా. అయితే ఒక మంత్రాన్ని 1,00,000 3 రోజుల్లో కనుక కంప్లీట్ చేయగలిగితే దే కెన్ సీ ద మిరాకిల్స్. నియర్లీ 30,000 to 35,000 వరకు ఒక్క రోజులో చేయగలిగితే చేయాలి. 3 days లో 1,00,000 రీచ్ చేయాలి. అంటే ఎన్ని గంటలు చేయాలి పర్ డే? సో అలాగే నేనేమంటారంటే 3 రోజుల్లో చేసేది కష్టమైన పని కాబట్టి 11 రోజుల్లో చేయమంట. అది కూడా చాలా కష్టమైన పని. 11 రోజులు వర్తిస్తాయా? ఏ మంత్రమైనా నువ్వు 1,00,000 11 రోజుల్లో చేయాలంటే నువ్వు రోజుకి 4-5 గంటలు టైం స్పెండ్ చేయాలి. సో మన వాళ్ళు ఎవరికి ఓపిక ఉండదు. ఫస్ట్ రోజు హుషారుగా చేసేస్తారు, సెకండ్ రోజు హుషారుగా చేసేస్తారు, 3 రోజుల నుంచి సన్నగిలిపోతా ఉంటారు. ఒక్క మాల చేసి మంత్రం చేసేస్తా అనుకుంటారు. సో మంత్రం చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒక మాల చేసి మంత్రం చేసేస్తున్నాం అనుకుంటారు. అసలు 108 అనేది ఒకసారి మంత్రం మనం ప్రాక్టీస్ అయిపోయి సిద్ధించిన తర్వాత రోజు ప్రాక్టీస్ కోసం 108 తప్ప ఫస్ట్ కొన్ని గంటలు 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 చేయాలి. చేస్తేనే ఒక మంత్రం 1 కోటన్నా అవ్వాలి కనీసం ఫస్ట్. కోట, అమ్మో, అలా అయితేనే అది సిద్ధించే క్రమంలోకి వెళ్తుంది. మరి లేదు అంటే అంత సింపుల్గా ఎట్లాగా వస్తాయి చెప్పు? ఏది ఈజీగా రాదు లైఫ్లో. సో వీ హ్యావ్ టు డూ సమ్ హార్డ్ వర్క్. బట్ ఈ రోజుల్లో ఎలా ఉంటున్నావో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీకు తెలియంది కాదు. ఎలా కాన్సన్ట్రేషన్ ఎలా కుదురుతుంది, ఎలా తీరుగా అలా అంటే కుదురుగా అలా కూర్చుని ఎలా చేయగలుగుతాం? కొన్ని పెద్ద పెద్ద మంత్రాలు ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి. అంటే వారి అర్హతలు బట్టి గురువు వాళ్ళకి ఇస్తారు మంత్రం అని చెప్తారు కదండి. మరి ఎలా ఇవన్నీ పాసిబుల్ వేస్ చెప్పండి ఏమైనా మాకు. ఫస్ట్ చిన్న మంత్రం ఇస్తారు మ్యాక్సిమం గురువులు అందరూ కూడా. ఇప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద మంత్రాలు ఎవరు, మన ఇష్ట దైవంతో కనెక్ట్ అయిన మంత్రమే ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే తొందరగా కనెక్షన్ అవుతుందని. సో ఎప్పుడైతే గురువు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒకలాగా ఉంటుంది, మా గురువు గారు చెప్పింది మేము ఫాలో అవుతున్నాం. వేరే గురువులు వేరేలాగా చెప్పొచ్చు. ఎవరి దగ్గర అయితే మంత్రం తీసుకుంటామో వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు కదా, అది తూచా తప్పకుండా పాటిస్తే మంత్రం యొక్క ఫలితాన్ని చూస్తానికి అర్హత ఉంటుంది. సో ఆ సిస్టమ్ ఉంటుంది. సో జనరల్ కూడా ఇప్పుడు గురువుగారు ఏదైతే చెప్తున్నారో మన శాస్త్రంలో కూడా అవే ఉన్నాయి. నేను బుక్స్ చదివినాను కదా, సేమ్ గురువుగారు ఏం చెప్పారో బుక్స్లో కూడా అవే ఉన్నాయి ఒకప్పుడు మన దాంట్లో. సో ఫస్ట్ 1,00,000 కంప్లీట్ చేసి దాని తర్వాత హోమం చేసి మనం ఒక అర్హత పొందుతాం అనమాట. దాని తర్వాత సంకల్పం పెట్టుకొని మంత్ర దేవతను అడుగుతూ ఒకటే సంకల్పం చేస్తుంటే కొన్ని రోజులకి అది ఫలించేదానికి అవకాశం ఉంటుంది. అలాగా చాలా మంది, మీరు ఒక ఎగ్జాంపుల్ అంటున్నావు గీతాంజలి, ఎంతో మంది జీవితాల్లో మంత్రం ద్వారా డబ్బు పొందిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత రకరకాల సీట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత రోగాల్ని అధిగమించిన వాళ్ళు ఉన్నారు, అసలు కర్మను అధిగమించిన వాళ్ళు ఉన్నారు, చాలా రకాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు అసలు అంటే మీ చుట్టూతో ఉన్నా కూడా తెలియకపోవచ్చు. 11 days అన్నారు ఇందాక. సో ఈ 11 daysలో నియమం ఏముంటుంది? ఎవ్రీడే హెడ్ బాత్ చేయటం, నాన్ వెజ్ తినకపోవటము, బ్రహ్మచర్యం పాటించటం, ఇవన్నీ ఉంటాయి. సాత్విక ధర్మాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి. నేల మీద పడుకోవటం, ఎక్కువ మాట్లాడకపోవటం, బయటకు ఎక్కువ వెళ్ళకపోవటం, అట్లాంటివి చేయాలి. సో కొన్ని రోజులు ఐసోలేటెడ్గా చేసుకుంటే మంచిది. అంటే మనం యాక్చువల్గా ఉపవాసం అంటే ఏంటి అంటే జనరల్గా దేవుడి యొక్క ఆవాసంలో, అంటే దేవుడితో మనం గడిపే కాలాన్ని ఉపవాసం అంటారు యాక్చువల్ ఒరిజినల్గా. దాని తర్వాత అది మారిపోయింది, ఫాస్టింగ్ కింద వచ్చేసింది. దేవుడితో అంటే మంత్ర దేవతతో ఎంత సమయం మనం కేటాయిస్తే అంత తొందరగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు అమ్మ నాన్నలకి ఎక్కువ గీతాంజలి ఎందుకు కనెక్ట్ అయి ఉంటుంది, తర్వాత తన సిస్టర్స్ బ్రదర్స్ ఎందుకు ఉంటుంది, ఎక్కువ సమయం కేటాయిస్తాం కాబట్టి. కొంతమందితో ఎందుకు స్నేహంగా ఉంటారు, ఎక్కువ సమయం. సేమ్ లాజిక్స్ గీతాంజలి. నేనేమంటారంటే ప్రతి మనిషిని మన జీవితంలో జనరల్ రూల్స్ ఏదైతే ఉందో వాటిని గ్రహాలకు కానీ దేవుళ్ళకి కానీ అప్లై చేయమంటున్నా. ఓకే, అదేదో తెలియని పెద్ద సైన్స్ కాదు, అసలు కాదు. అదే ప్రసాదం పెట్టే విషయం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనం జనరల్ గా, ఇప్పుడు నువ్వు మీ మమ్మీకి ఎలా అన్నం పెడతావో నువ్వు దేవుడు అని నమ్మిన అక్కడ ఎవరైతే విగ్రహం పెట్టుకుంటావో వాళ్ళకి కూడా అంతే పెట్టాలి. ఇంత పట్టికి బెల్లం ఇంత బెల్లం పెడతావు, ఏంటి అసలు అది చెప్పు? అలా పెట్టకూడదా? అంటే నిలువెంత నీ రూపానికే నువ్వు ఇంత తిన్నప్పుడు దేవుడికి ఇంత పెట్టేది. సో బేసికల్గా నేను పూజించేటప్పుడు నేను ఎంత తింటే దేవుడికి అంత పెట్టాలి లెక్కది. అంటే ఆ విషయంలో నేను సేఫ్ గార్డ్ అయిపోయాను అనుకో. నేను చాలా కొంచెం తింటా కాబట్టి సేఫ్ అయిపోయాను. అయితే మా కేటగిరీయే వేరు. సో అలా పెట్టాలి అంతే తప్ప. ఇప్పుడు అదే చెప్తున్నా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవం, భక్తి, మంత్రం వీటిని అర్థం చేసేసుకుంటే నేను చేసేస్తున్నా అన్న సాటిస్ఫాక్షన్లో ఉంటున్నారు. కాబట్టి మంత్ర సాధన వల్ల డెఫినెట్గా పనులు అనేది నెరవేర్చుకోవచ్చు. నేను ఫస్ట్ నా గురువు గారిని చేరటానికి నాకు ఒక పెద్ద అంటే ఒక అద్భుతం జరిగింది అనమాట. ఒక పెద్ద ప్రాసెస్ జరిగింది. అది గురుయోగం అన్నాను కదా, బుక్లో మొత్తం రాశాను అనమాట. నార్మల్గా ఏం జరగలేదు. సో నేను ఎందుకు చిన్నప్పుడే అంటే నేను 13 years అప్పుడే అంజలి నా లైఫ్ ఏంటి అంటే కర్మ నేను అప్పుడే నమ్మా.
అంటే 13 yearsకి జీవితం అంటే ఒక తలకిందులుగా అంటే ఒక నరకం అనే ఇట్లాంటి సబ్జెక్టులన్నీ చూసేసాను అనమాట. ఓహో ఈ రిలేషన్స్ అన్ని ట్రాష్ అనమాట, మనుషుల అవసరాలకే ఈ బంధాలని సృష్టించుకుంటున్నారు, అసలు దెర్ ఈస్ నో రియల్ లవ్, ఇవన్నీ అవసరాలకే అవుతున్నాయి అని చెప్పి మొత్తం అంతా అప్పుడే నాకు అర్థమైపోయింది. తల్లిదండ్రులు చేసిన కర్మ పిల్లలకు వస్తుంది అని నాకు చిన్నప్పుడే అనిపించింది. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యా, సో నేను ఎప్పుడు జెన్యున్గా ఉండాలి, నా ఫ్యూచర్లో నా పిల్లలకి అది వెళ్ళకూడదు, సో నాతో నా కర్మ అనేది ఇట్లా ఉండాలి అని చెప్పి నేను 13 years అప్పుడే నా జీవితంలో ఏముండాలి, ఏం చేయాలి, ఎప్పుడు చచ్చిపోవాలో మొత్తం నేను డిసైడ్ అయిపోయాను. సో నా జీవితం అంటే 13 years ఇంకా అక్కడే నేను డిసైడ్ అయిపోయా. సో అంటే ధర్మంగా ఉండాలి, మనకి ఏదైతే ఉంది కర్మ దాన్ని కంపల్సరీగా నమ్మాలి. ఎందుకంటే చూసా అంటే అసలు నేను చూడడం జీవితం అంతా చూసేసాను 13 ఏళ్ళకి. సో కాబట్టి అర్థమైపోయింది నాకు. సో అప్పటి నుంచి ఐఎమ్ లైక్ వెరీ లెస్. వైరాగ్యం కాదా అది? అంటే వైరాగ్యం వచ్చినా కూడా నేను బాధ్యతకి కట్టుబడి ఉన్నా. ఎందుకంటే మాకు ఇంకొక సూత్రం ఉంది, స్వధర్మాన్ని వీడకూడదు, పరధర్మానికి వెళ్ళాలి అంటే స్వధర్మాన్ని వీడకూడదు. సో కాబట్టి దానికి కట్టుబడి ఉండాల్సి వచ్చింది. సో ఫస్ట్ ఒక స్టేజ్ వరకు అయ్యని చూసుకోవాలి, తర్వాత అమ్మని చూసుకోవాలి, దాని తర్వాత భర్తను చూసుకోవాలి, దాని తర్వాత పిల్లల్ని చూసుకోవాలి. సో ఆ సంసార ధర్మంలో పడిపోయాను. సో దీని నుంచి నేను ఇప్పుడు బయటికి రాలేను ఇప్పుడు ప్రెసెంట్, బట్ కానీ వచ్చి చూస్తాను ఎప్పుడంటే నా ధర్మాన్ని పూర్తి చేసుకొని వస్తాను అనమాట. ఐఎమ్ రెడీ. నేను ఎప్పుడైనా సన్యాసం తీసుకోవడానికి ఎప్పుడు ఎవరు రెడీ. సో అంటే మరణానికి రెడీ, సన్యాసానికి రెడీ. సో నాకు అసలు మాకు అసలు ఫస్ట్ నుంచి ఇప్పుడే కదా నేను చెప్తున్నా, ఆ ఏజ్ నుంచి కూడా నేను ఐఎమ్ ఎవర్ రెడీ. బట్ కాతే ఈ ధర్మం బాధ్యతలు నెరవేర్తించాలి, ఎంతవరకు భగవంతుడు ఏమిస్తే అది చేయాలంతే. సో కాబట్టి నువ్వు అన్న క్వశ్చన్కి మళ్ళీ కమింగ్ బ్యాక్, మంత్రంతో పనులు కానీ ఏదైనా కూడా సాధించవచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంది, అది ఫాలో అవ్వాలి. మనకు అంత ఓపిక, శక్తి, నమ్మకం అన్నీ ఉండాలి. ఓకే. సో మీరు మంత్రం ఇస్తారు ఉచితంగా, మిమ్మల్ని డైరెక్ట్గా సంప్రదిస్తే మంత్రం ఇస్తారండి? అంటే ఎలా అర్హత బట్టి, అంటే వాళ్ళు ఏంటి అనేది తెలుసుకుంటారా? అర్హత కాదు గీతాంజలి, అవసరం. వాళ్ళకి ఏమి అవసరం ఉందో, వాళ్ళకి ఏమి కోరిక ఉందో దాన్ని బట్టి మంత్రం ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళకి గైడ్ చేస్తాము. సో ఆ సాధన చేసి వాళ్ళు అదే మార్గంలో నడిస్తే మాత్రం సాధించుకోవచ్చు. నా అవసరం కూడా ఉండదు తర్వాత. అలా ఉంటుంది. కానీ ఆ గురువుగా అది ఎప్పుడు గురువుగా ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. సో నా గురువు అయినా నన్నైనా వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే అంటే గురువుని ఫస్ట్ ఎంత తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది. నా బ్లెస్సింగ్ అక్కడే మొదలైంది. అంటే నేను గురువుని చేరిన తర్వాత నాకు గురువే అని నేను ట్యూన్ చేసుకోవడానికి ఒక టైం పట్టింది. ఆ తర్వాత ఎప్పుడైతే గురువు గారు నా చేయి పట్టుకొని నేను నీ గురువుని అని నాకు నమ్మకం కలిగించారో, ఇంకా గురు శిష్యుల బంధం ఇంకా భౌతికంగా అవసరం లేదు. ఆయన ఎక్కడున్నా గురువు మనకి సమాధానం చెప్తారు. సో గురువు గారితో నా అనుబంధం చాలా బ్యూటిఫుల్ అనమాట. అంటే ఐఎమ్ బ్లెస్డ్ అనమాట. అంతే. ఎందుకు ఎంత నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే నేను అనుభవించాను కాబట్టి. ఆయన ఈ రోజు నాకు వరాలు ఇవ్వాల, ఆయన మార్గం చూపించారు. ఇంకా అంతకన్నా నేను చేయలేను అనుకున్నప్పుడు ఆయన నాకు మోటివేషన్ ఇచ్చారు, చేపిచ్చారు. అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, మిరాకిల్స్ చూశాను అనమాట. సో నేను అంతే మొండిదాన్ని. అట్ ద సేమ్ టైం మనలో కూడా ఎంతో కొంత ఉండాలంటారు కదా, నేను అంతే మొండిదాన్ని, చాలా మొండిదాన్ని అనమాట. నేను అంతే 10 days అంటే 10 daysలో మంత్రం 1,00,000 కంప్లీట్ చేసేస్తాను కంపల్సరీగా. సో నేను అంటే లిక్విడ్ డైట్స్ మీద కూడా కంప్లీట్ గా చేస్తాను. వర్కింగ్ పీపుల్ కి ఎలా అండి? ఒకవేళ అయితే కనుక నేను వర్కింగ్ బ్రేక్ తీసేసుకుంటా, టైంలో చేసేస్తాను. మనం బోల్డంత టైం వేస్ట్ చేస్తాం గీతాంజలి. మనం ఎప్పుడు అంటాం కదా, నువ్వు ఏదన్నా చెప్పు పని అది ఇదేనా ఎక్స్క్యూజ్ చేస్తుంటావు. నువ్వు ఒరిజినల్ గా చూడు, 24 గంటల్లో నాకు తెలిసి అయితే 15 గంటలు టైం వేస్ట్ చేసేదే ఉంటది నిజంగా. అంటే ఫస్ట్ అందులో వచ్చేది ఎక్స్క్యూజ్ తీసుకుంటాం అంతే. సో కాబట్టి మన శరీరాన్ని, మన మైండ్ని ఫస్ట్ ట్యూన్ చేసుకోవాలి, దాని తర్వాత మార్గంలోకి వెళ్ళాలి. ఫస్ట్ మార్గంలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ట్రైన్లో జర్నీ చేయాలి, టికెట్ అయితే కొనుక్కోవాలి కదా, వెరీ సింపుల్. ఎన్ని రోజులకి వెళ్తున్నావు, దానికి బట్టలు ఏంటి, దానికి ఏంటి అన్ని ప్లాన్ చేసుకొని ఎట్లా ఒక చిన్న ట్రావెల్ చేస్తామో దీనికి కూడా అంతే. సో మంత్ర సాధన చేయడానికి ఒకవేళ మన శరీరం చాలా బద్ధకంగా ఉంటే ఫస్ట్ దాన్ని బాడీని ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. నేను అందరికీ కూడా చేయొద్దు, నేను అందరికీ చెప్తాను, ఫస్ట్ నేను మంత్రం వీడియో ఉంటుంది, ఫస్ట్ అది చూసి అలా మీరు చేయగలరంటేనే నాకు చెప్పండి, అప్పుడు మంత్రం ఇస్తా అని చెప్తా. రాగానే ఇచ్చేసేసి అట్లా చేయను. సో కాబట్టి మంత్రం అనేది చాలా పవర్ఫుల్, చాలా అంటే చాలా పవర్ఫుల్. బట్ అది ఎప్పుడు మనకి వస్తుందంటే ఫస్ట్ మన గురువుని నమ్మాలి, గురువే దైవంగా భావించాలి, మంత్రాన్ని నమ్మాలి, ఆ తర్వాత దాన్ని సాధన చేసి సాధించుకోవాలి.
సో మనుషుల్ని కాదు సాధించుకోవాల్సింది, మనం దేవతల్ని. అప్పుడు పనులు అవుతాయి. అప్పుడు పనులు అవుతాయి. ఒక్క దగ్గర విన్నాను నేను, మేబీ అది నిజమో అబద్ధమో కూడా తెలియదు నాకు, జస్ట్ విన్నదే. మంత్రం అతిగా చేసేస్తే చెడు ప్రభావాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని. ఇది ఎంతవరకు నిజం? అంటే ఇక్కడ మంత్రాన్ని బ్లేమ్ చేయకూడదు, మనిషి చేసే పద్ధతిని చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అందరు మైండ్ సెట్ ఒకేలాగా ఉండదు గీతాంజలి. ఇప్పుడు నేనున్నాను కదా, మా పీరియడ్లో మా గురువు గారు అప్పుడు మాకు స్టార్టింగ్లో 2017-18 ఆ టైంలో మేము కొంచెం ఈజీగానే కలిసేవాళ్ళం మా గురువు గారిని. వెళ్ళేవాళ్ళం, కూర్చునేవాళ్ళం, మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత చాలా ఎక్కువైపోయారు కదా, సో కాబట్టి అప్పుడు మాకు కొంచెం ఈజీగానే ఉండేది. అప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు కానీ మనకి చేసే వాళ్ళందరినీ మేము చూస్తున్నాం కదా. నేను అబ్జర్వ్ చేశాను ఏంటి అంటే, ఫస్ట్ మెంటల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ మెంటల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. అసలు ఎందుకు చేస్తున్నాం అనేది క్లారిటీ ఇంపార్టెంట్. ఇక్కడ 2 రకాలు. డెవోషనల్గా వెళ్ళాలన్నప్పుడు మంత్ర సాధన వేరేగా ఉంటుంది, అంటే స్పిరిచువల్గా హై లెవెల్ ఆఫ్ వెళ్ళాలన్నప్పుడు. ఓకే, ఓన్లీ కోరిక సిద్ధించుకోవాలన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. సో కోరిక సిద్ధించుకోవాలనుకుంటున్నప్పుడు నీకు కుండల్ని అని కానీ ఇంకోటి కానీ నీకు అవసరం లేదు, అక్కర్లేదు, ఏం అవసరం లేదు. ఓన్లీ ఏదైతే ఆ ప్రాసెస్ ఉంటుందో మంత్రాధికారం పొందటం, సంకల్పం పెట్టుకోవటం, నీ పనులకి నువ్వు మంత్రం చేసుకోవటం, ఆ పనుల వరకు చేసుకోవటం వరకే నువ్వు ఉండాలి లిమిటెడ్గా. బియాండ్ వెళ్ళకూడదు. ఎప్పుడైతే నీకు క్లారిటీ లేకుండా నువ్వు మంత్రం చేస్తావో నీలో తెలియకుండా ఒక అహం వచ్చేస్తుంది. మంత్రం సిద్ధించదు కానీ మంత్రం సిద్ధించేసినట్లు ఫీల్ అయిపోతారు చాలా మంది కూడా. నేను అంటే చూస్తాను, నేను నవ్వుకుంటాను, సరే వదిలేస్తాను అనమాట. అంటే చాలా రకాలుగా చూస్తుంటాను అనమాట. అంటే దేవుని చూసామంటారు, కళ్ళు వచ్చినాయి అంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు. ఐ వాజ్ లైక్, నేను వింటాను అంతే, నేను ఎప్పుడు ఎవరిని కమెంట్ చేయను. ఎందుకు అంటే అవన్నీ చూసేసి వచ్చిన వాళ్ళం మేము, అవి ఎట్లా ఉంటే తెలుసు. సో ఈ క్షణంలో నేను అప్పుడు మాకు ఎవరైతే ఉన్నామో చేసే దాంట్లో అందరూ చాలా డిఫరెంట్గా వాళ్ళ మార్గాలు వెళ్ళినాయి. సో నేను అప్పుడే క్లారిటీ, నేను ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి, ఫస్ట్ నేను అసలు అర్థం చేసుకోవాలి ప్రాసెస్ని, ఎంతవరకు చేయాలి, అట్లాగే నేను ప్రాసెస్ తీసుకున్నా. సో నాకు చాలా రకాల అనుభూతులు అయినాయి. అదే అంతా నా గురువు గారి వల్ల. అంటే చాలా క్రాష్ కోర్స్ వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే ఇలా చెప్పాను కదా, మొండిగా కూర్చొని గంటలు చేస్తే, అంటే మేబీ నా పూర్వజన్మ సుకృతము, ఇప్పుడున్న నా ప్యూర్ హార్ట్, నేను ధర్మాన్ని పాటించడం వల్ల కూడా మనకి తొందరగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది అంజలి. అంటే వెన్ యువర్ హార్ట్ ఈస్ వెరీ ప్యూర్, నీకు తొందరగా దేవుళ్ళు కనెక్ట్ అవుతారు. సో ఆ విషయంలో నాకు ఫస్ట్ నుంచి ఇది లేదు. ఐఎమ్ వెరీ ప్యూర్ హార్ట్ పర్సన్. అంటే ఎవరి గురించి ఏం ఆలోచించిన అసలు ఏం ఉండదు నాకు. కాబట్టి అది నాకు చాలా హెల్ప్ అయినాయి. ఇవన్నీ నన్ను ఫస్ట్ నుంచి దేవుడు ఇవన్నీ ట్యూన్ చేశాక నన్ను ఆ మార్గంలో తీసుకెళ్లారు. సో కాబట్టి క్విక్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో చాలా అద్భుతాలు జరిగాయి. అయ్యే అద్భుతాలు వేరే వాళ్ళకి జరిగితే మాత్రం ట్రస్ట్ మీ, మాతాజీలు, గురూజీలు, బాబాజీలు అయిపోతారు. బట్ ఐ వాజ్ సో క్లియర్. నేను ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ దేవుడు వచ్చినా కూడా నాకు కొంచెం టైం కావాలి, నేను రెడీగా లేను అని చెప్పే అంత వెరీ సిన్సియర్ హ్యూమన్ నేను. అంతే తప్ప అహంకారంతో అబ్బా అది చూశాను ఇది చూశాను, మా గురువు గారికి కూడా నేను చెప్పలేదు కొన్ని ఆ సందర్భంలో. అంత అద్భుతాలు నాకు జరిగాయి. సో నాకు క్లారిటీ ఉన్నప్పుడు, ఎందుకు అంటే నేను సంసార ధర్మంలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇంకా కర్మ కంప్లీట్ అవ్వలేదు, కాబట్టి ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసి వెళ్దాము అన్న క్లారిటీ నాకు ఉంది. అందరికి అది ఉండదులే, అది ఉండాలని నేను చెప్పట్లేదు. అలాంటి గురువు దొరికితే వాళ్ళకి అదృష్టం. సో ఆ క్లారిటీతో ఎంత చెయ్యాలి అనే దాన్ని బట్టి చేశాను కాబట్టి ఇక్కడెక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు. అంటే బిఫోరే, నేను మంత్రం చేసే బిఫోరే నేను, అంటే నేను చాలా ఎర్లీగా ఒక విషయంలో క్లారిటీ వచ్చింది కాబట్టి నాకు మంత్రం చేసే బిఫోర్, అంటే చిన్నప్పుడే నాకు తండ్రి లేడు కాబట్టి నువ్వే తండ్రి అనే శివయ్యకి నేను అప్పచెప్పేసుకున్నా. ఒక్కొక్క బంధం దూరం అయినప్పుడు ఆ బంధాలన్నీ ఆయనకు అప్పచెప్పేస్తున్నా. సో ఎట్లా ఉంటుందంటే నాకు అహం అనేది 0. అంటే ఇది శివం, ఇంకా నేను ప్రాణం ఉన్నంత వరకు ఇది శివం, లేకపోతే శవం అని ఎట్లా చెప్తాము. ఇంకా నేను ఎట్లా అంటే ఐఎమ్ కంప్లీట్ డెవోటీ, ఆర్ మేబీ నేను ఎంత గర్వంగా చెప్పాలంటే ఆయన బిడ్డని అని చెప్తాను. అంత స్ట్రాంగెస్ట్ ఎక్స్పీరియన్సెస్ నాకున్నాయి ఆయనతో. సో కాబట్టి ఆయన ఏం చేశాడంటే నన్ను టోటల్గా ఒక ప్రాసెస్లో చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూపిస్తూ ట్యూన్ చేసుకుంటూ తీసుకొచ్చారు. సో ఫస్ట్ మనిషికి అహం ఉండకూడదు, నేను అన్న అహం ఉండకూడదు. కరెక్ట్. ఆ సబ్మిషన్ ఉండాలి. అది గురువుకైనా నువ్వు నమ్మిన దైవానికైనా నేను అనేది ఉండకూడదు, ఆయనే. అదే నీతో చెప్పాను. సో నా డబ్బు, నేను, నాది, అదే ఉండదు, ఆయనే అని ఎప్పుడైతే నువ్వు ఆ స్టేబుల్ స్టేచర్కి వస్తావో అప్పుడు నువ్వు సాధన చేసినప్పుడు తొందరగా ఫలిస్తాయి అన్నీ. సో ఫస్ట్ మనల్ని మనం జయించుకోవాలి ఏదన్నా చేయాలి అంటే.
అదే పెద్ద కష్టమైన పని. నేను అదే అంటా, మనం కర్మను తగ్గించుకోవాలన్నా, గ్రహాలనన్నా, మంత్రం అనే ముందు ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? మనల్ని మనం జయించుకోవాలి. ఫస్ట్ మనం ఏంటో తెలుసుకోవాలి, మనల్ని జయించాలి, ఈగోని జీరో చేసేయాలి. అప్పుడు మంత్రం ద్వారా దైవాన్ని చెడు ఫలితాలంటే ఏం ఉండవు. ఎప్పుడు కూడా దేవతలు నువ్వు మంచిగా మంత్రం చేస్తే దానికి బందీ అయ్యి నీకు మంచి ఫలితాలు ఇస్తారు. ఒకవేళ నువ్వు చేయిపోయి ఉంటే వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళకి అంత టైం ఉండదు. సో అంటే కోపం వచ్చేస్తుందేమో అంటే అలా కాదు. ఎఫెక్ట్ అని సి అధర్మంగా వెళ్ళి కర్మకి గురైతే ఆ ఎఫెక్ట్స్ అది వేరే కథ ఉంటుంది. కొంతమంది గాడ్స్ ఉంటారు, సో వాళ్ళ సాధన చేసేటప్పుడు అంటే ప్రత్యంగరి కానీ వరాహ అమ్మవారు కానీ కొంచెం జాగ్రత్తగా చేస్తే మంచిది. సో అక్కడికి వెళ్ళేటప్పటికి మనం చాలా ట్యూన్ అయి వెళ్తే బెటరు. అమ్మవారు వాళ్ళు పవర్ఫుల్ కదా అని టక్కన మంత్రం తీసుకొని చేసేయటం అట్లాంటివి చేయకూడదు. కాబట్టి కొంచెం అలాగుంటాయి. బట్ కానీ మంత్రం చేస్తే బ్యాడ్ కాదు, క్లారిటీ లేకుండా చేస్తే బ్యాడ్. రెండోది ఏంటి చేసేస్తారు, ఫస్ట్ నా వీడియో కూడా చూస్తే నేను చాలా కంఫర్టబుల్గా కూర్చొని మంత్ర సాధన చేయండి అని చెప్తాను నేను. చాలా మంది ఏం చేసేస్తారంటే పోస్చర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మన శరీరం కదా పాపం ఒకలాగా అలవాటు పడిపోయి ఉంటుంది. దాంతో ఏమవుతాయి బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఇవన్నీ వచ్చి వాళ్ళకి ఏం చేస్తారు, నేను ఇంత మంత్ర సాధన చేస్తే నాకు నొప్పులు వస్తున్నాయి, నాకు మంత్రం వద్దు అంటారు. అమ్మో అయిపోయింది. సో ఇలాగా అంటే మనుషులకి ఉన్న మెంటాలిటీ ఇష్యూస్ వల్ల ఇలా జరుగుతాయి తప్ప మంత్రం నిజం, కర్మ నిజం, ధర్మం నిజం. ఎందుకంటే మీరు చెప్పిన వీడియోలోనే మీరేం ఫస్ట్ కింద కూర్చుని ఆసనం వేసేసుకుని నా అవసరం లేదు, సోఫా చైర్ ఏది కంఫర్ట్ అయితే అందులో కూర్చొని చేయండి అంటారు. అబ్జర్వ్డ్, అది బెటరే. అంటే ఫస్ట్ ఈ నియమ నిబంధనలు పర్లేదండి చేసేస్తాము మేము అలా అంటారు, కానీ మీరు అన్నట్టు రెండో రోజు మూడో రోజు మ్యాటర్ అంతా డౌన్ అవుతూ ఉంటుంది. అసలు ఏదైతే ఉందో దాన్ని చేరుకోలేని పరిస్థితి. బట్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ కూడా కామన్గా అందరికీ ఉండే డౌట్స్ హరిత గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైన సలహా సూచనలు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ హరిత గారు. థ్యాంక్స్.